హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిచెన్ అంటేనే గుమ్మగుమ్మలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే వంటగదిలో సింక్ సరిగ్గా శుభ్రపరచకపోవడం, మిగిలిన పదార్థాలను డస్ట్బిన్ లో ఎలా పడితే అలా పడేయడం, ఇలా మనం చేసి చిన్న చిన్న పొరపాట్ల వల్ల వంటగది నుంచి దుర్వాసనలు వెలువడుతుంటాయి. మరి అలాంటి వాసనలను పోగొట్టాలన్నా, అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలన్నా ఈ సహజ సిద్ధమైన చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే కమలా తొక్కలతో డస్ట్బిన్ లో చెత్తను తొలగించిన కొన్నిసార్లు కిచెన్ లో దుర్వాసన వెలువడుతుంటుంది. అలాంటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిలో కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని కమలా తొక్కలు వేసి సన్నని సెగపై 5 నిమిషాలు వేడి చేయాలి. ఇక ఆ గిన్నెను అలా ఉంచేస్తే దుర్వాసన పోయి వంటగది పరిమళ భరితం అవుతుంది అంటున్నారు. ఇక మాంసాహారం వండినప్పుడు వెలువడే నీచు వాసన పోగొట్టాలంటే వెనిగర్ ని ఉపయోగించాల్సిందే. దీనికోసం 3 గిన్నెల్లో వెనిగర్ పోసి కిచెన్ లో 3 చోట్ల ఉంచాలి. 10 నుంచి 15 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉన్నట్లయితే వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి వెనిగర్ తీసుకోవాలి. వీటిలో కొన్ని నిమ్మ తొక్కలు కూడా వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి సువాసనలు వెదజల్లేంత వరకు సన్నని సెగపై వేడి చేయాలి. అటు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలా ఉంచేస్తే కాసేపటికి కిచెన్ లో దుర్వాసనలు తొలగిపోతాయి. ఇక కిచెన్ లో చేపల వాసనను పోగొట్టడానికి కూడా నిమ్మకాయ బాగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.